ఇవాళ మే 21 కొంచెం మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు అనుకోండి. మే 21, 1991 మీకు ఈరోజే మీకు పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆయన్ని ఒక గ్రూప్ హత్య చేస్తుంది. ఎవరు వీళ్ళు అంటే ఎల్టీటీని అంటారు, అవునా? మీకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు ఈయనను ఈ గ్రూప్ హత్య చేసిందండి, అవునా? మీకు విజయ్, జోసెఫ్ విజయ్ ఈయనేమంటున్నారు, నా హీరో ఎల్టీటీ ప్రభాకరన్ గారు, తమిళ్ ఐడెంటిటీ అనేది కావాలి, మళ్ళీ తీసుకురావాలి. సో అలాంటి టీవీకే జోసెఫ్ విజయ్తో ఇవాళ రాహుల్ గాంధీ గారు కలుస్తున్నారు. ఐడియాలజీ మ్యాచ్ అయ్యింది అంటే ఉదయం వీడియో మాట్లాడాను చూసారా, దాని రెస్పాన్స్ చెప్తున్నాను మీకు ఎంత డీప్గా ఉంటుందని చెప్పడానికి. సో ఇప్పుడు ఎలా కుదురుతుంది? ఈ గ్రూప్ వ్యక్తే మా తండ్రిని హత్య చేశాడు, అతన్ని నువ్వు హీరో అంటున్నావు, నీతో నేను ఫ్రెండ్షిప్ అంటున్నాను. బాగుందా? మీరు అక్కడ గమనించారో అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకులు, ముఖ్యమైన నాయకులు అప్పట్లో జయంతి నటరాజన్ గారు, మూపనార్ గారు, అలాగే ప్రముఖ నాయకులు వీళ్ళు ఎవరూ కూడా అక్కడ లేరండి. అంటే రాజీవ్ గాంధీ గారు వస్తున్నప్పుడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సరిగ్గా ఈ సంఘటన జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికక్కడ, ఒకళ్ళేదో సిగరెట్ కాల్చుకోవాలని వెళ్ళాము, ఇంకొకళ్ళేమో టీ తాగాలని, ఇంకొకళ్ళేమో వేరే వాళ్ళు పిలిచారు, ఇలాంటి కారణాలు చెప్పారు. సో ఇది జరిగింది కదా, ఇవాళే, సరిగ్గా ఇవాళే జరిగింది. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది? తండ్రిని హత్య చేసిన ఈ గ్రూపు, దానికి సపోర్ట్ చేసే వ్యక్తి, అతను ఇవాళ సీఎం అయ్యాడు అని చెప్పి నువ్వు వెళ్ళి కలుస్తావా? ఎలా కలుస్తావు? అంటే ఏంటి, నీకు నీ తండ్రి మీద ప్రేమ లేదా? మరి కాంగ్రెస్ నాయకులందరూ ఏమైపోయారు? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవాళ ఈ టీవీకే జోసెఫ్ విజయ్ అన్నారనుకోండి, 3 విషయాల మీద మాత్రమే వీళ్ళ యొక్క ఫోకస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు భారతదేశము అన్నారు అనుకోండి, పంజాబ్ను చూడండి, వాళ్ళు ఏం మాట్లాడతారండి, ఖాళీస్థాన్ మనం వింటాం, అలా కాదు. మేము ఆర్యులు భారత్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ పంజాబ్ వద్దే సెటిల్ అయ్యారు, కాబట్టి మేము సుపీరియర్ రేస్, మీ అందరికన్నా మేము ఉత్తమమైన వాళ్ళము, పంజాబ్ వాళ్ళు ఎప్పుడు ఇదే భావిస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం కదా. సో వరస పెట్టి మీకు వలసదారులు, తీవ్రవాదులు, ఇదంతా ఏమిటి, మీకు ఖాళీఫత్ మూమెంట్కి సంబంధించిన వ్యవహారం, ఇస్లామిక్ పాలన అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇక్కడ తమిళనాడులో మీరు చూసారనుకోండి, తమిళనాడులో ఏముంటుందండి, కూడాన్గుళం అనబడే న్యూక్లియర్ ప్లాంట్ ఉంటుంది. ఇవాళ మనము తోరియం, మీకు హోమీ బాబా ఏమన్నారండి, భారత్లో తోరియం దగ్గర 8.5 లక్షల టన్నుల తోరియం దొరుకుతుంది. సో మనము న్యూక్లియర్ రియాక్టర్స్లో తోరియంనే వాడాలి. మరి ఈయన ఎలా చనిపోయారు? మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో చనిపోయారు. అలాగే విక్రమ్ సారాభాయ్ అంటారు, చాలా గొప్ప శాస్త్రవేత్త కదా, ఈయన కూడా కేరళ చెరువులోనే మరణించారు. మీకు అర్థమవుతుందో లేదో, మీకు ఇది అమెరికా CIA ఎజెండా అండి. మీకు ఎక్కడా లేని ద్వేషం. ఎంత ద్వేషము అంటే భారత్ అసలు ఎదగకూడదు. అంటే వాళ్ళు ఇలాగ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఆల్మోస్ట్ వచ్చేసాం కదండి, యురేనియం 233 సాధించేసాము అనుకోండి, మీకేమవుతుంది, ఎలైట్ గ్రూప్లో మనమే ముందుంటాం. అంతలాంటి తోరియం ఇక్కడ దొరుకుతున్నప్పుడు యురేనియం 233 రీచ్ అవ్వడం ఎంతసేపు? కాబట్టి ఒక అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ని పెడుతున్నాం. ఇదంతా జరగనే కూడదండి. ఏదో ఒక రకంగా, మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడలేము, ఏదో ఒక రకంగా దీన్ని ఆపాలండి. ఆపాలి అంటే ఏంటి, ముందు యాంటీ హిందూ క్యాంపెయిన్ అనేది రావాలి. మీకు క్రైస్తవ మతం ఒకప్పుడు ఎంతలాగా మీకు స్ప్రెడ్ అయ్యిందో, ఎలాగ వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళారో, మళ్ళీ అలాంటి సిచ్యువేషనే రావాలి. సో ఇప్పుడు మీ దేశము ఎదగకూడదు, ఫైనల్గా క్రైస్తవ పాలన అనేది ఇక్కడ జరగాలి. అది జరగాలి అంటే మీకు ఇవాళ CIAకి ఒక అతి గొప్ప అవకాశము తమిళనాడు. ఇదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఎల్టీటీ ప్రభాకరన్ అని పేరు చూడండి, ప్రభాకరన్
ఇతను ఒక క్రిప్టో క్రైస్తవుడండి. వీళ్ళందరూ క్రిప్టో క్రైస్తవులే. జోసెఫ్ విజయనండి వాళ్ళ నాన్నగారు, అలాగే ఇతని యొక్క మీకు మామయ్య, వీళ్ళందరూ ఏంటి మీకు క్రిప్టో క్రైస్తవులు. పేర్లంతా హిందువులలాగే ఉంటాయి. వీళ్ళు ఆలయాలకు కూడా వస్తారు, పూజలు కూడా చేస్తారు, ప్రసాదాలు కూడా తీసుకుంటారు, కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులే. సో ఈ గ్రూపులో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ ఎల్టీటీఈ అన్నప్పుడు మీకు శ్రీలంక ప్రభుత్వానికి మీడియేషన్ మాట్లాడాను. ఎక్కడ జరుగుతుంది? నార్వేలో జరుగుతుంది అన్నాను. ఈ ఎల్టీటీకి ఫండింగ్ అంతా నార్వే నుంచే వస్తుంది. మీకు అర్థమైందా? నార్వే నుంచే ఫండింగ్ వస్తుంది. అలాగే ఇంకొకటి లండన్ మహానగరం. విజయ్ యొక్క భార్య సంగీత అనబడే మహిళ, ఈవిడ లండన్లోనే పుట్టి పెరిగారు. మీకు ఇదంతా చూసారనుకోండి, అందుకే కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. మీరు చూసారనుకో, ఇదంతా వీళ్ళు. ఇప్పుడు ఎలాగైతే ఒక ఒసామా బిన్ లాడెన్ అమెరికా వాడే ఫండింగ్ ఇచ్చి, మీకు ఆయుధాలు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఎంతెంత మందిని రిక్రూట్ చేస్తావు అన్నీ అడిగి ఫైనల్గా వీడే హతం చేస్తాడు. అవునా? మీకు ఈలాన్ మస్క్ని చూడొచ్చు. ఈలాన్ మస్కే మన న్యూ స్టార్, ఎంత గొప్ప వ్యక్తి, ప్రపంచంలోనే అన్నీ అన్నారు కదా. ఇవాళ ఏం చేశారు? తన్ని తగలేశారు. సో వీళ్ళే పెంచుతారు, తరువాత వీళ్ళే అవసరము తీరాక వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. సో ఇప్పుడు విజయ్ పొజిషన్ కూడా వీళ్ళకి అక్కడ అవసరం, విజయ్ అవసరం వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇతన్ని సీఎంగా చేశారు. చేసిన వాళ్ళకి ఎజెండా ఉంటుంది కదా. లేకపోతే ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారు పక్కకు వచ్చి నిలబడి ఫోటోలు తీసుకొని నేను మీతోనే ఉన్నాను ఎలా ఉంటారండి? ఎల్టీటీ ప్రభాకరన్ నా హీరో అనే వ్యక్తితో మీరు ఎలా ఉంటారంటే ఉంటారండి. ఇక్కడ వైడర్ ఎజెండా, మీరు మ్యాక్రో లెవెల్లో మీరు సీన్ని చూడాలి. చిన్న చితక వ్యవహారాలు పనికిరావు. అలాంటిది ఇప్పుడు ఇతను ఏంటి, అక్కడ మీకు తమిళనాడులో ఇంతంత పెద్ద న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు భారత్ ఇంతలాగా న్యూక్లియర్ ఎనర్జీలో దూసుకుపోతూ ఉంటే ఎలా ఆపాలి? మీకు తెలుసో తెలియదో, మీకు మన భారత్లో ప్రముఖ శాస్త్రవేత్తలు ఎంతోమంది హత్యలకు గురయ్యారండి. మనం ఎప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అవి మాట్లాడతాం, అలా కాదు. ఎందుకు వీళ్ళ హత్యలకు గురవుతారు అంటే మీకు ఇండియా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్ళడం. మీకు డే అండ్ నైట్ వర్క్ చేస్తారు, 24x వర్క్ చేసి వీళ్ళు సాధించాలి అనుకున్నారు. ఇదంతా మంచిది కాదండి. అమెరికా వాడు ఏ రోజు ఒప్పుకోడు. మరి ఈరాన్ విషయంలో చూడండి, యుద్ధమే చేశాడు కదా. మరి మనతో ఎందుకు యుద్ధము చేయడు అంటే ఇవాళ డీప్ స్టేట్ ఉంది చూసారా, మీకు 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నాయండి. ఒక గ్రూప్ ఏమో ప్రో ఇండియా, అంటే ఆటోమేటిక్గా ఏమైంది, ఇజ్రాయెల్, రష్యా, ఈ గ్రూప్ అన్నమాట. ఇజ్రాయెల్ వాళ్ళు మనతో ఉన్నారు, రష్యా వాళ్ళు మనతో ఉన్నారు. ఇది ఒక డీప్ స్టేట్. కాబట్టి నెదర్లాండ్స్లో ఏఎస్ఎంఎల్ అంటారు కదండి, ఎంత పెద్ద కంపెనీ, మోనోపలి అండి. సెమీ కండక్టర్స్లో, చిప్ వేఫర్స్లో మోనోపలి. చైనా వాడు ఎంత బతిమాలిన టెక్నాలజీ ఇవ్వని వాళ్ళు ఇవాళ భారత్కి ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే రేపు టాటా వాళ్ళు $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ సంపాదించే అవకాశాలు. అంటే మీ జీడిపిలో ఇంతలాగా వస్తే 1 ట్రిలియన్ మీరు యాడ్ చేస్తే మీరు ఎక్కడ ఉంటారండి? జపాన్, జర్మనీ అంతా మన ముందు నిలబడగలదా? లేదు కదా. సో వీటినంతా ఆపాలి. ఏంటి, ఒక గ్రూప్ ఏమో మనతో ఉన్నారు, ఇంకొక గ్రూప్ ఏమో ఎవరు, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్, వాళ్లకు సంబంధించిన క్రైస్తవ మిషనరీస్. వీళ్ళు భారత్ని ఆపాలి, ఏదో ఒక రకంగా ఆపాలి. ఈ ప్లాన్లో వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు తమిళనాడు అనేది, నాడు అంటేనే దేశము కదండి. సో మాది విడి దేశము ఈలమని చెప్పుకున్నప్పుడు వాళ్ళతో ఇలా వీళ్ళందరూ కలిస్తే ఎన్నెన్ని కుట్రలు జరుగుతాయో ఒక్కసారి మీరు అంచనా వేయండి. కాబట్టే మనం తమిళనాడు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు వెస్ట్ బెంగాల్ మాట్లాడుతున్నాము, ఎందుకు పంజాబ్ అంటే తమిళనాడు కూడా సరిగ్గా అలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఉందండి. దీన్ని మీరు గ్రహిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.